హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. డార్క్ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి ఒక సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ ఫిలిం. ఈ ఫిలిం వచ్చేసి తమిళ్లో బ్లాక్ బస్టర్ అని చెప్పి విన్నాను. సో అందుకని టైం తీసుకొని ఈ ఫిలిం చూశాను. ఇది వచ్చేసి మనకి ఓపెనింగ్ షాటే మర్డర్ సీన్ చూపిస్తారు, అది సస్పెన్స్లో పెట్టేస్తారు. అండ్ దాని తర్వాత హీరో అండ్ హీరోయిన్ ఇంట్రడక్షన్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళని ఫాలో అవుతున్నట్టు ఒక సస్పెన్స్ కొనసాగుతుంటుంది. అండ్ దాని తర్వాత ఒక విగ్రహం చూపించి మళ్ళీ సస్పెన్స్ కొనసాగుతుంటుంది. సో ఇలా సస్పెన్స్ కొనసాగుతుండడం వల్ల మనకు ఒక తెలియని ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది ఆ ఫిలిం మీద. దాని తర్వాత ఒక 40 to 50 మినిట్స్ మధ్యలో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ రివీల్ అయిపోయిన తర్వాత మనకి సడన్గా ఒక్కసారి షాక్లో ఉంటాం అన్నమాట. సో ఇదేదో కొత్తగా ఉంది, యూనిక్గా ఉంది కాన్సెప్ట్. సో చూద్దాం లాస్ట్ వరకు అని చెప్పి చూశానన్నమాట. ఎందుకు చూసానంటే వీళ్ళు డార్క్ అనే దాంట్లో మేకింగ్ చేశారు. సో ఇది మ్యాక్సిమం నైట్ టైంలో చూడండి ఫిలిం. సో దాని ద్వారా మనకి ఆ మేకింగ్కి, ఆ లైటింగ్కి, ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి, అక్కడ వాళ్ళు చేసే యాక్టింగ్కి మనకు చాలా ఇంట్రెస్టింగ్ కలుగుతుంటుంది ఫిలిం చూడడానికి. బట్ అక్కడ జరుగుతున్న డార్క్ సంబంధించిన కాన్సెప్ట్లో వాళ్ళు రివీల్ చేసే విధానం ఏదైతే ఉంటుందో ఆ రివీల్ చేసే విధానం అంత కన్విన్సింగ్ అనిపించలేదు. అంటే మనం నార్మల్గా ఆడియన్స్ తీసుకునేంతగా అయితే అనిపించలేదు. ఎందుకంటే స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటుందంటే 10th క్లాస్ అబ్బాయిని తీసుకుపోయి MBA క్లాస్లో కూర్చొని పెడితే వాడు ఏం అర్థం చేసుకోడు కదా. సో అలా అనమాట. సినిమా నాలెడ్జ్ బాగా ఉన్నవాడు మాత్రమే ఈ స్క్రీన్ ప్లే అర్థం చేసుకోగలుగుతాడు. సో అంత టఫ్ స్క్రీన్ ప్లే అనమాట ఈ సినిమాది. అంత స్క్రీన్ ప్లే ఉన్నా సరే అర్థం చేసుకొని చూసినప్పుడు మనకు అక్కడ జరిగే ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో అది మనకి కన్విన్సింగ్ అనిపించాలి మొత్తం రివీల్ చేసిన తర్వాత. సో నాకైతే అది కన్విన్సింగ్ అనిపించలేదు. నా దృష్టిలో ఇది పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అయితే ఏం కాదు. జస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ యావరేజ్ ఫిలిం అని నేను అనుకుంటున్నాను. సో నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. జస్ట్ టైం పాస్ కోసం అట్లా ఒకసారి వాచ్ చేయొచ్చు. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.